జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారే 2 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉత్కంఠభరిత పోరులో బీజేపీ ఎన్డీఏ కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని ఘన విజయం సాధించారు. అధికార ఇండియా కూటమికి అసెంబ్లీలో స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టి కరిపించి నత్వాని విజేతగా నిలిచారు. గెలుపుకు కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరమవగా పరిమల్ నత్వానికి 28 ఓట్లు లభించాయి. మరోవైపు అధికార కూటమి తరపున గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లు మాత్రమే సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 మంది ఎమ్మెల్యేల ఓటింగ్లో పాల్గొనగా నత్వాని మ్యాజిక్ ఫిగర్ను అందుకున్నారు. కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న ఎన్డీఏ స్వతంత్ర అభ్యర్థిగా నత్వానిని రంగంలోకి దించి కాంగ్రెస్ ఓట్లను కొలగొట్టింది. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 20 ఓట్లు మాత్రమే రావడం వెనుక అధికార కూటమిలో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి నత్వానికి అంతర్గతంగా మద్దతు పలికినట్టు తెలుస్తోంది. గతంలోనూ జార్ఖండ్ నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైన పరిమల్ నత్వాని ఇప్పుడు మరోసారి అదే రాష్ట్రం నుంచి పెద్దల సభకు వెళ్తున్నారు.